కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నేను మీ వేల్పుల చైతన్య, సుమన్ టీవీ రిపోర్టర్, గురజాల నియోజకవర్గం. ఈరోజు దాచేపల్లి నగర పంచాయతీలో గల మెప్మా అధికారులు, అదే విధంగా ఈ అర్బన్ కు సంబంధించిన కోఆర్డినేటర్ తో మనం ఉన్నాము. పెద్దజాని భాష టౌన్ మిషన్ కోఆర్డినేటర్, దాచేపల్లి నగర పంచాయతీ. నేను మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ గారు ఐఏఎస్, ఆయన ఆధ్వర్యంలోనే మెప్మా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. పకడ్బందీగా ప్రతి కార్యక్రమాన్ని ఒక లబ్ధిదారుడికి లబ్ధి చేకూర్చే విధంగా పకడ్బందీగా ప్రణాళికలతో మెప్మా ముందుకు వెళ్తూ ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి రిసోర్స్ పర్సన్స్కి ప్రభుత్వం ద్వారా ఒక ఖరీదైన ట్యాబ్ ఇప్పించడం జరిగింది. ఆ ట్యాబ్ ద్వారా అనేక కార్యక్రమాలు దాంట్లో పొందుపరిచి అభివృద్ధి పదంలో మెప్మా ముందుకు తీసుకెళ్తూ ఉన్నది. ముఖ్యంగా గతంలో బ్యాంక్ లింకేజ్ విషయంలో ఎన్నో ఆరోపణలు వస్తూ ఉండేవి. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా ప్రతి గ్రూప్ మెంబర్ని సర్వే ద్వారా ప్రతి ఒక్కరిని ఆన్లైన్ చేయటము, ఈ ఆన్లైన్ గ్రూప్ స్థాయిలో ఆర్పీ ద్వారా సిఓ ద్వారా టీఎంసీ ద్వారా పీడీ గారు ద్వారా పై స్థాయిలో అప్రూవల్ చేసుకుంటా ఎక్కడ ఏ మెంబర్కి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి బ్యాంక్ లింకేజీ చేర్చడము, తద్వారా వ్యాపారాల అభివృద్ధికి ఆ డబ్బు ఉపయోగపడే విధంగా పక్కా ప్రణాళికలతో మా గౌరవనీయులు మా మిషన్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో, తేజ్ భరత్ గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తాం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ సహకారంతో ఆ మిషన్ డైరెక్టర్ గారు ముఖ్యంగా ఒక 2 కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా డిజిటల్ లక్ష్మి. ఈ డిజిటల్ లక్ష్మి అనేది ఏదైతే వార్డు స్థాయిలో స్లమ్ సమైక్య స్థాయిలో 10th నుంచి డిగ్రీ చదివిన ఎస్ఎస్జి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు, వాళ్ళకి ఈ డిజిటల్ లక్ష్మి ద్వారా సిఎస్సి సెంటర్స్ని ఏర్పాటు చేయడం అనేది, ప్రతి ఒక్క వార్డుల్లో కూడా డిజిటల్ లక్ష్మి ఏర్పాటు చేయమన్నది. తద్వారా ఏదైతే గవర్నమెంట్ తక్కువ సర్వీసెస్ ఉన్నాయో తక్కువ అమౌంట్తో కూడా ఆ సర్వీసెస్ ప్రతి ఒక్క ప్రజలకు ఈ డిజిటల్ లక్ష్మి ద్వారా అందించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. మా దాచేపల్లిలో సరికి 23 సమైక్యలకు కానీ 23 మంది ఈ డిజిటల్ లక్ష్మిగా నమోదయ్యారు. వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. మనం ఏ సర్వీస్ అని గవర్నమెంట్ సంబంధించిన సర్వీస్ అని ఈ డిజిటల్ లక్ష్మి ద్వారానే మనము చేయొచ్చు. ఇది మనకి ఇళ్ల కాడే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరు పనులు మానుకోవాల్సిన అవసరం లేదు. తద్వారా చాలా వరకు ఈ సేవల్ని కూడా మన ఇళ్ల కాడికే వచ్చే విధంగా మనం ప్రణాళిక రూపొందించడం జరిగింది. మరొక ముఖ్యమైన ఏదైతే ఇంకో పథకం అనేది ఏంటంటే లైవ్లీహుడ్ ప్రమోషన్స్. ఈ లైవ్లీహుడ్ ప్రమోషన్స్ ద్వారా ప్రతి ఆర్పీ తమ స్లమ్ సమైక్య పరిధిలో ఒక కొత్త వాళ్ళని ఒక 3 వ్యాపారాలు ఎవరైతే వ్యాపారం చేసుకుని నిలదొక్కోవాలి, అభివృద్ధి పడాలి అని అనుకుంటున్నారో వారిని ఒక కొత్త వాళ్ళని ఒక 3గురిని, వ్యాపారం ఉన్న వాళ్ళకి ఒక 4గురిని వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి వ్యాపార అనుభవం ఉన్న వారితో వ్యాపారం వాళ్ళు ఏ రంగాన్ని ఎంచుకున్నారో ఆ రంగంలో నిపుణులను వారి చేత ఒక ట్రైనింగ్ ఇప్పించడం, ఆ ట్రైనింగ్లో మనం ఏ విధంగా లాభాలు పొందాలి, ఏ విధంగా వ్యాపారం చేయాలి, తద్వారా మార్కెటింగ్, ఇలాంటి విషయాలన్నిటి మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు ఈ బ్యాంక్ లోన్ ద్వారా వాళ్ళకి లోన్ ఇప్పించి వ్యాపారాలు పెట్టించి, వాళ్ళు వ్యాపారం పెట్టించిన తర్వాత వాళ్ళని వదిలివేయకుండా ప్రతి నెలకి 2 నెలలకి 3 నెలలకు ఒకసారి మనం మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళ వ్యాపార స్థితి ఉన్నదనేది ప్రతిదీ మనం ఆన్లైన్లో నమోదు చేసి వాళ్ళ వ్యాపార అభివృద్ధిలో వ్యాపార వృద్ధిలో పాటుపడే విధంగా మా మెప్మా వాళ్ళకి సహాయపడుతుంది. తద్వారా ఏదైతే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి మనం 33,000 మందిని కొత్త వ్యాపారాన్ని పట్టణ స్థాయిలో ఏర్పాటు చేయాలనుకున్నారో వారి సహకారంతో కూడా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మెప్మా ఆధ్వర్యంలో గౌరవనీయులు మా తేజ్ భరత్ గారి, మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం.